టిఫిన్ రెడీయా? శైలు వినబడట్లేదా? రవి వస్తున్నా, పూజలో ఉండే తీసుకొస్తా. త్వరగా తీసుకున్నా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. రవి తెస్తున్నా. ఈ రోజు కూడా పూరేనా? నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీకు. అదేంటి రవి, పెళ్ళైన కొత్తలో చాలా ఇష్టంగా తినేవాడివి కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతుంటాయి. అర్థం చేసుకోవాలి నువ్వే. అదేంటి రవి, పెళ్ళైన కొత్తలో నువ్వే అనేవాడివి కదా, మా అమ్మ చేసిన పూరీలు నేను ఎప్పుడు తినలేదు ఇంత ఇష్టంగా, నువ్వు చేసిన పూరీలు ఇంత బాగున్నాయి, నేను అంతకు ఇంత ఇష్టంగా తింటున్నాను అన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నాకు తెలియదు, నాకు పూరి ఇష్టం లేదు, నేను తిన్నాను, నేను వెళ్తున్నా. అయ్యో రవి ఆగో, నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. నువ్వు చేసి పెట్టే వరకు ఇక్కడే ఉంటే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. రవి 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 ఈరోజు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాడు. స్పేస్ ఇక్కడే మర్చిపోయాడు, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇక్కడే మర్చిపోయాడు. అయ్యో ఫోన్ చేయాలి, ఎక్కడి వరకు వెళ్ళారో ఏంటో. కాల్ లిఫ్ట్ చేస్తలేడు కదా రవి, కాల్ లిఫ్ట్ చేయి రవి, కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఎంత దూరం వెళ్ళాడో ఏంటో, కాల్ లిఫ్ట్ చేస్తలేడు. నీ వల్ల నా ఆఫీస్ ల్యాప్టాప్ మర్చిపోయా, గ్లాసెస్ మర్చిపోయా, అంతా నీ వల్లే. రవి సారీ. అక్క 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 ఉన్నారా? అక్క ఉన్నారా? లావణ్య, ఏందక్క పిలిస్తే సప్పుడు చేస్తలో? ఏం లేదురా, కూర్చో. ఏమైందక్క బాధ కొద్ది కూర్చున్నా? ఏం చెప్పమంటావురా లావణ్య, నీకు తెలిసిందే కదా మా ఇద్దరి మధ్యలో గొడవలు. అయ్యో మళ్ళేమైందక్క? ఏం లేదురా, ఉదయమే మీ అన్నయ్యకి ఇష్టమని పూరి చేసినా నచ్చలేదని తిట్టి వెళ్ళిపోయిండ్రా. నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అక్క, మీ ఇద్దరి మధ్యలో ఊక గొడవలు ఎందుకైతున్నాయి? అదంతా ఇప్పుడు ఎందుకురా, వదిలిపెట్టు. ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పలేదు? ఏం లేదక్క, ఏం కూర వండిరు? నేనారా, నేను టమాటా ఎగ్ చేసిన, నీకు కొంచెం పెట్టు అంటావా? టమాటా ఎగ్ అక్క, కొంచెం పెట్టియరా? ఓకేరా, పెట్టిస్తా, తెస్తా, కూర్చో. వేడిగా ఉందిరా, కాలుతుంది, మంచిగా పట్టుకో. సరే అక్క, వెళ్ళేస్తా. సరే మంచిదిరా. తాళ్ళల్ల తాటి వనం సీనయ్య, తాటి కళ్ళు గీతలాట సీనయ్య, కిలకిల నవ్వుల కిల్ల కట్టుకున్నావే గుండెల్లో కిల్ల. సిల్కులోరు సింతామణి నా పేరంటే తెల్లు లేరే. ఓ బావో, ఏందే గా మలేషియన్ దాకా బట్టలు ఇస్తారు అయిపోయినాయా? ఫోన్ చేసిండు నాకు ఇప్పుడు. ఏ ఆయన బట్టలు ఇప్పుడు అసలు ఇచ్చేదే లేదు, ఉండని అట్లే పెట్టినా. ఎందుకే బావా? ఆ పాత పైసలు అట్నే ఉన్నాయి గాని బట్టలు అయితే ఇచ్చేది ఇస్తాడు, పైసలు అయితే ఇస్తలేడు. ఏ పార్టీ ఇవ్వాలి పైసలు? 2000 పైన ఇయ్యానే. గా సెల్ఫీలో 5 జతల బట్టలు ఉండే, అవి ఆయనేనా? ఓ ఎర్ర కలర్ అంగి ఉన్నో, పచ్చ కలర్ పాయింట్ ఉండే, దాంతో పాటు 4 జతల బట్టలు కూడా ఉన్నాయి ఇంకా. ఓ లుంగి కూడా ఉన్నది. అవునే. మరి ఇప్పుడు ఉన్నాయా లేవో చూసుకున్నావా? ఎందుకుండే, వాటికైనా కాలు రెక్కలు ఉన్నాయి, అయినా ఓనికి అన్నే ఉంటాయి. నాకున్నాయి కదా కాలు రెక్కలు, వాటికి లేకుంటే ఏంది? ఏందే అంతటా మాట్లాడతాను, అడ్డం తిడ్డం. అయితే మొన్న మలేషియన్ కాక ఇంటికి వచ్చిండు,
మొన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నదని వచ్చిండు. బట్టలు ఇమ్మని. ఆయనకేందే ఆడు బట్టలు ఇవ్వని అత్తనే ఉండు. కొంపదీసి ఇచ్చినావా ఏంది? ఇచ్చిన. సచ్చినావు నీ నీ అక్క నేను పందిరి మేపినట్టు మేపుతాడా నువ్వు మందికి ఇస్తావానే? రవి వచ్చినావా? శైలు తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. ఏమైంది కాఫీ? తెస్తున్నా రవి. ఈ కాఫీకి ఇంతసేపా? ఎలా ఉంది రవి? నా తలనొప్పా నీ కాఫీయా? అయ్యో నేను కాఫీ గురించి అడుగుతున్నా. బానే ఉంది. అయ్యో ఈ రోజు కూడా తినలే కదా, ఇలా ఎన్ని రోజులు. అక్క 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 ఇక్కడనే ఉంది కదా. ఇక్కడే ఉంది సుజాత. కూర్చోరా. బాగున్నారా లావణ్య? కూర్చోరా. బాగున్నారా? బాగున్నారా? అయినాయా పనులు? అయినాయా? అయినాయి మీ పనులు? అయిపోయినాయిరా. స్కూల్కి వెళ్ళిరా పిల్లలు? వెళ్ళారక్క. టిఫిన్స్ అయినాయి అక్క. అయినాయిరా. ఏం టిఫిన్ చేసిరా అక్క? నేను దోశ చేసిండ్రా. దోశ చేసిరా. నేనేం చేసినారా? నువ్వేం చేసినావు? ఇడ్లీ చేసినక్క. ఇంకా ఏం కర్రీస్ చేసిరక్క? టమాటా కర్రీ చేసిండ్రా. టమాటా కర్రీ చేసిరా. నువ్వేం కర్రీ చేసినావు? నువ్వేం చేసినావు? నేను టమాటా పప్పు చేసిన. ఇంకేం సంగతులు మరి? చెప్పాలక్క మీరే. ఆషాఢం కదా, మైదాకు పెట్టుకుందామా మరి? సరే అక్క పెట్టుకుందాం. కింద లక్ష్మి ఉంటది కదా, ఆకు ఆకు కింద లక్ష్మి లేదా వాచ్మెన్ భార్య, ఆమె ఏమందాం తెస్తుంది పోయి పెట్టుకుందాం. సరే గానక్క, మైదాకు సంగతి లక్ష్మి తీసుకొస్తుంది వాచ్మెన్ వాళ్ళ భార్య. గాని మనం ఆషాఢం ఆఫర్ ఉన్నాయట, సారీస్ వెళ్దామా? అవునక్క, కేజీల సొప్పుని తూరట తెచ్చుకుందామా? ఇక కేజీల చొప్పున తీసుకొచ్చుకుందామా? క్వాలిటీ ఎట్లుంటాయి ఏమో లావణ్య. అట్లెందుకంటావురా సుజాత? మన మధ్యతరగతి జీవితాల గురించి నీకు తెలిసిందే కదా, అవైతేనే మనకు మంచిగా ఉంటాయి. కేజీల చొప్పున అయితే ఎట్లయితే క్వాలిటీ చూసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. నేను కూడా విన్నా పిల్లలకు కూడా కేజీల చొప్పున ఇస్తారట, పోయి తెచ్చుకుందాం. ఇక మన భర్తల గురించి తెలిసే కదా, వాళ్ళ శాలరీలు అంతంత మాత్రమే కదా, మన బడ్జెట్ లో మనం తెచ్చుకోవాలి చీరలు. వెళ్దాం, రేపు వెళ్దాం. చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఓ ఓ. మేడం మీకు తెలుసా ఏంటిదే? పిట్ట మనసులో ఏముందో? ఇదో తింగర్ది. సరేగా, నా చేతిలో ఏంటి? అయ్యో ఇదా మేడం, ఇందాక పోస్ట్ మ్యాన్ ఇచ్చిపోయిండు. ఇదేదో లెటర్ అట మీకే. లెటరా? సరే గాని ఏవో ఆషాఢం కదా, మేము మైదాకు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇంకా త్రివేణి వాళ్ళ ఇంటికి వెళ్ళి మైదాకు కోసుకొస్తావా? ఎప్పుడు ఇప్పుడా? సరే మేడం, కోసుకరా. కోసుకొని నూరి పెట్టుకుందాం. సరే. గోరింట పూసింది కొమ్మ లేకుండా. మేడం బాయ్. బాయ్. అవును కానీ అక్క, మొన్న లావణ్య వచ్చినప్పుడు ఎందుకు డల్లు కూర్చున్నట్టు ఏమైంది అక్క? మన మళ్ళీ ఏమన్నా వెళ్ళా? నీకు తెలిసిందే కదరా, మీ అన్నయ్యతోటి గొడవ. అవునక్క, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు పెళ్ళైన కొత్తలో ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు పెళ్ళై దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 నెలల నుండి మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయి అక్క. అసలు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఎందుకు లేరా సుజాత, నా గొడవల గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకురా? వదిలేసేయ్, వద్దు. చూడక్క, మొన్న నేను అడుగుతా కూడా ఇట్లనే చెప్పింది. అక్క, మీరు చనువు తీసుకుంటారని అనుకోకండి. మీకు చెప్పబుద్దే చెప్పండి, లేకపోతే లేదక్క. అయ్యో అట్లెందుకు అంటావురా? మీకు కాకుండా నేను ఇంకెవరికి చెప్తారా? చెప్తా.
శైలు ఆఫీస్కు టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. రవి వస్తున్నా. అబ్బా శైలు, పూరియా? నాకు పూరి అంటే ఇష్టం లేదు, తెలుసు కదా. నాకు తెలుసు రవి నీకు పూరి అంటే ఇష్టం లేదని. ఒకసారి తింటేనేగా తెలిసేది అది ఎలా ఉందో. నాకు తెలుసు శైలు, మా అమ్మ ఎప్పుడు పెట్టేది పూరి, కానీ నేను ఎప్పుడు తినేవాడిని కాదు. ప్లీజ్ శైలు, ఏమనుకోకు. ప్లీజ్ రవి, నా కోసం తినొచ్చు కదా. మనకు నచ్చంది, మనకు నచ్చిన వాళ్ళ కోసం తినడమే కదా మనకు నచ్చేది. సరే, నువ్వు చెప్తున్నావుగా ఇంతగా, నీ కోసం కొంచెం టేస్ట్ చేస్తా. ఎలా ఉంది రవి? ఎలా ఉందా? ఎలా ఉందా? బాగుంది శైలు. అమ్మయ్యా, నీకు నచ్చిన ఫుడ్ నీకు వేస్తున్నా అని చెప్పి మార్నింగ్ నుండి భయపడుతున్నా రవి, నువ్వేమంటావో ఏమోనని. ఎందుకు శైలు భయపడ్డా? బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళు ఇంకో 4 పూరీలు తీసుకురాపో, తింటాను. అమ్మయ్యా, తీసుకొస్తానండి ఇప్పుడే. బాగుంది. ఇదిగోండి మీ బ్యాగ్, స్పెట్స్. జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను వెళ్ళను. ఎందుకు, ఏమైంది? నువ్వు ఇద్దరు వస్తే నేను వెళ్తా. సరే. ఓకే, బాయ్ శైలు. బాయ్. ఏంటి రవి ఇంకా రావట్లేదు? ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. శైలు, నాకు తలనొస్తుందని కాఫీ పెట్టామని అడుగుదాం అనుకున్నా. అయ్యో అవునా రవి, నేను పెడతా. వద్దు శైలు, ఇప్పుడు నిన్ను చూసాగా నా తలనొప్పి మొత్తం పోయింది. అరే మీరు ఇంత మంచి ఉంటారు, మీకు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అక్క? అదే చెప్పబోతున్నా, విను.